హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన యూట్యూబ్ ఛానల్‌కి అయితే సక్సెస్‌ఫుల్‌గా 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చేసారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 4 మంత్స్ అవుతుంది. ఇప్పటికైతే నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. కరెక్ట్‌గా చెప్పాలంటే 1013 మంది వచ్చారు ఈ రోజు మట్టికి. అలానే వాచ్ టైమ్ వచ్చేసరికి 1500 గంటలైతే వచ్చింది. ఇంకా 2500 గంటలు రావాలి. మనకు యూట్యూబ్ వాడు ఏంటంటే 1 ఇయర్ టైమ్ ఇస్తాడు. ఈ 1 ఇయర్ లోపు 1000 మంది సబ్స్క్రైబర్లు 4000 గంటలు వాచ్ టైమ్ అయితే రావాలి. నాకైతే ఈ 4 మంత్స్‌లోనే వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడున్న రీచ్ పరంగా చూసుకుంటే మిగతా వాచ్ టైమ్ కూడా ఒక 1 మంత్‌లో వచ్చేయచ్చు. మీకు ఛానల్ గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అలానే మీకోటి చెప్పాలి. ఇలా మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ, వీడియోస్ చూస్తూ ఇలా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇలా ఫారెస్ట్ లైఫ్ గురించి, నేచర్ గురించి, కుకింగ్, హంటింగ్, అడ్వెంచర్లు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. బాగుంటాయి వీడియోస్ అన్నీ. ఒకవేళ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని చెప్పినప్పుడు నాకు కూడా అందరూ బాగా సపోర్ట్ చేశారు. మా అమ్మ నాన్న అవ్వండి, మా అత్త వాళ్ళు అవ్వనివ్వండి, చాలామంది ఎవరో వద్దు అవుతుందా అవ్వదా అని చెప్పి అలా ఏం చెప్పలేదు. ట్రై చెయ్యి, మంచిగా చేయగలవు, అవుతుందని అన్నారు. ఇప్పుడైతే ఏదో ఒక లిమిట్లో ఉంది. దీన్ని ఇంకా పెద్దగా చేయాలని అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ అయితే కావాలి. ఇప్పుడు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో అలానే వీడియోస్ అన్నీ మన ఛానల్ని అన్నిటికీ సపోర్ట్ చేయండి. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. నేనెందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానంటే ఫస్ట్ అయితే డబ్బుల కోసమే స్టార్ట్ చేశాను. అలా మెల్లగా అంటే వీడియోస్ చేస్తూ ఉంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా, అలా సర్దుకుంటాయని చెప్పి స్టార్ట్ చేశాను. కాకపోతే అలా చేస్తున్న కొద్దీ నాకు కూడా కొంచెం అలవాటు పడుతున్నాను యూట్యూబ్లో. అంటే ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఎలా థంబ్నెయిల్స్ చేసుకోవాలి, వీడియోలు ఎలా చేయాలి, వీడియోలు ఎలా పెట్టాలి, ఎలా చేయాలని. నైటు మంచిగా పెద్ద వర్షం పడింది. మా ఇంటి పైన ఉన్న తోట దగ్గర మామిడిపళ్ళు పడే ఉంటాయి. చూద్దాం ఏదైనా మామిడిపళ్ళు దొరుకుతాయేమో ఏంటని. ఇక్కడ మాతో పాటు మా బామర్ది, మా తమ్ముడు కూడా వచ్చారు. ఎక్కడున్నారో మరి వాళ్ళు. ఇగో చూసారా లొకేషన్ ఎంత బాగుందో. పక్షులు కూడా చూడండి ఎలా అరుస్తున్నాయో. మా ఇంటి పైననే మంచి వ్యూ పాయింట్ ఉంది. అసలు ఎప్పుడైనా నాకు కొంచెం మనసు బాగాలేదనిపించినా, చిరాగ్గా అనిపించినా సరే వెంటనే ఇక్కడికి వచ్చేస్తాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది మళ్ళీ వర్షం పడింది. మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి. ఇదిగో ఆ పైనే, ఇదిగో పక్షులు తాగడానికి గుంట నీళ్ళు. ఇలా పైకి వెళ్తే ఇక్కడ వ్యూ పాయింట్ అంతా ఇదిగోండి, చూసారా ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మొత్తం చూసేయచ్చు. ఇదిగో బాగుంది కదా. ఇదిగోండి, లాస్ట్ టైం మీకు ఒక షార్ట్లో చూపించాను కదా 3 జంటలదని చెప్పి. ఇక చూడండి ఎంత పెద్ద అయిపోయిందో. ముగ్గిపోయింది కూడా. కోసేద్దాం ఇది. రే మంచిగా నరకరే మారది. అప్పుడు దీని మీద షార్ట్ చేసాం, అప్పుడు బొడ్డకాయ. ఇప్పుడు చూడు ఎంత పెద్ద అయిపోయిందో. ఈ అప్పు ఎక్కితే ఇక్కడ నుంచి జీమాడుగులు కూడా కనిపించేస్తుంది ఈజీగా. అదిగో ఏడు చూడు. అదే చూడు కింద పాడేస్తాడు అది. ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా, ఇవి మనం ఎక్కడైనా మట్టి దగ్గర ఇసిరేసామంటే అయ్యే తర్వాత మొక్కలు వచ్చేస్తాయి. మీలో కూడా అనసకాయలు ఇష్టపడే వాళ్ళే ఉంటారు. ఎంతమందికి అనసకాయలు ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. వీటి టేస్ట్ కూడా ఈ సీజన్లో నేను తింటున్నా ఫస్ట్ అనసకాయ. సూపర్ ఉంది. ఎప్పుడైనా ఇలాంటి అనసకాయలు ఇలా సర్కిల్గా కోసుకొని తింటేనే బాగుంటాయి. చూడ ఎంత మంచి మంచి మొక్కలు ఫ్రెష్గా పండింది పైన. ఇది ఎవరైనా కోసుకొని తినేస్తారు అనుకున్నాను, లక్కీగా మాకే దొరికింది. చెట్టు మీద పండు చూసారా ఎంత బాగుందో. కనిపిస్తుందా పండు? ఇప్పుడు ఆ పండుని కోసుకొని తిన్నాం. ఫస్ట్ దెబ్బకే పడుతుందో లేదో.
ఇదిగో చెట్టు పై నుంచి పడ్డా పండు ఎంత బాగుందో చూసారా, న్యాచురల్గా పండింది అడవి మీద. ఆ కత్తివా ఇగో. చాలా బాగుంది. ఒక్క దెబ్బకే పడిపోయింది. ఇలాంటివి చాలా జ్యూసీగా ఉంటాయి. చీడెప్పులైనా తీసేది. ఇంకో టంకను కూడా అలా ఊసిన తర్వాత దీన్ని ఇలా మడతపెట్టి బాగుంది. చూడండి నేరేడుపళ్ళు ఎంత కిందకున్నాయి, చేతికి అందుకునే అంత సూపర్ ఉన్నాయి. టేస్ట్ కడుక్కొని అవసరం లేదు, రాత్రి వర్షం నీళ్ళకే మంచిగా కడుక్కొని అయ్యి డైరెక్ట్గా తినచ్చు. అగో మామిడిపళ్ళు, నేరేడుపళ్ళు మంచిగా తినేసాము. కొన్ని మామిడిపళ్ళు అయితే మా అమ్మకి తీసుకెళ్తున్నాను. ఇదిగోని చూసారా, మాకు పెద్ద పండు దొరికింది. ఇంటికి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక చెట్టు ఉంది, చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇక్కడైతే ఒక పండు దొరికింది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఒకటి కోసి చూపిస్తాను. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. ఇదిగోండి, చాలా గుజ్జు ఎక్కువ ఉంటుంది ఇది. బంగారు బిల్ల ఉంది. ఇదిగో మనం బురద పనసకాయ చెట్టుకైతే వచ్చాము. లాస్ట్ టైం ఒక కాయ తీసుకున్నాం కదా, అక్కడికే ఇంకేమైనా దొరుకుతుంది ఏంటని. పండు ఏమైనా ఉందేంట్రా? పండు ఉందా? అది మన అదృష్టం, పండు కూడా దొరికిస్తుందంట. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో, చెట్టు అంతా పెద్ద పెద్దవి. అక్కడ చూసారా బొడ్డది, అసలు ఈ చెట్లోనే బొడ్డకాయ, అది కూడా పండిపోయిందంట. మీకు ఎలా ఉంటుందో చూపిస్తానే. మంచి వాసన వస్తుందా? చూడండి కాయలన్నీ ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో, అది మాత్రం చూడండి బొడ్డకాయ. ఈజీగా పట్టేసుకోవచ్చు చేతితోటి. ఇది పండిపోయింది. దాంతోపాటు మనకి ఇక్కడ ఇంకోటి దొరికింది, రెండోది. అది కూడా పండే. ఇది కొంచెం పెద్దది. రెండాటిలో చిన్నది ఓపెన్ చేస్తున్నాము, ఇంకోటి ఇంటికి పట్టుకెళ్తున్నాము. వాసన కూడా చాలా బాగుంది. ఈ బురద పండు స్పెషాలిటీ ఏంటంటే మనకు దీనికి కత్తి అవసరం లేదు, చేతులతోనే చింపేయచ్చు. ఎలాగో మీకు చూపిస్తాను రండి. ఇక చూసారా చేత్తో ఎంత ఈజీగా తీసాను. తొనలు కూడా చూసారా ఎంత బాగున్నాయో. ఈ పిక్కలతో కర్రీ కానీ కాల్చుకొని తిన్నా చాలా బాగుంటాయి. ఈజీగా చూడండి, ఈజీగా నోట్లోకి బొడ్డయి. ఇంకా జస్ట్ వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ కోసం వీడియో చేసుకుని వద్దాం అనుకుంటే పనసపళ్ళు, మామిడిపళ్ళు, నేరేడుపళ్ళు చాలా దొరికాయి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ వస్తాయి.